హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇది వినాయక చవితి 5th డే అనమాట. గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. అసలు పిల్లల గోల ఎట్లుందంటే పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టమే అనిపించింది. నెక్స్ట్ షోల్డర్ షోల్డర్ అమ్మాయి వంగింది ఇంకా లేవలేదు. లే పాపా. ఈసారి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం గేమ్స్. స్టాండప్ ఆల్ ఆఫ్ యూ. అందరు కరెక్ట్ గా స్ట్రైట్ గా నుంచండి. స్ట్రైట్ గా నుంచండి. అర్థమైందా? అసలు స్టార్ట్ అనకముందే చేస్తున్నారు పిల్లలందరూ. అయితే కొందరికైతే అసలు అర్థం కావట్లేదు, లేట్ చేస్తున్నారు. ఫుల్ అంటే ఫుల్ నవ్వుకున్నాం అనమాట. ఇంకెవరి పేరెంట్స్కి వాళ్ళేమో కొంచెం చెప్తున్నారనమాట, ఇంకా వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా అనేసి. ఇంకా మా గ్రూప్ నెంబరే అనమాట ఆంటీ, తను కండక్ట్ చేస్తుంది అనమాట. అసలు ఫుల్ పిల్లలు కొంచెం పెరిగిపోయినాక చిన్న పిల్లలు ఇట్లా చేస్తుంటే అసలు ఫుల్ ఫన్నీగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలంటే ఇంక అంతే కదా. ఇంకా ఈ గేమ్ ఒకటి, ఇంకొకటి మ్యూజికల్ చైర్స్, ఇంకొక గేమ్ అనమాట. మొత్తం 3 గేమ్స్ పెట్టాము. ఇంకా మ్యూజికల్ చైర్స్ వచ్చేసి 4th క్లాస్ బిలో వరకు ఒక రౌండ్ పెట్టామన్నమాట. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని చైర్స్. ఇంకొక గ్రూప్ ఏంటంటే 4th క్లాస్ అబవ్ పెట్టాము. ఒక 30 చైర్స్ పెట్టేసాము. ఇదేంటంటే ఓన్లీ ఆడపిల్లలు, చిన్నపిల్లల వరకు అనమాట. చాలామంది వచ్చారు ఆ రోజైతే పిల్లలు. కానీ ఇంకా అసలు వీళ్ళకే చాలా టైం పట్టింది. ఎప్పుడు 6:30కి స్టార్ట్ చేస్తే 8:30 వరకు పిల్లలదే సరిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే మేము ఒక్క మ్యూజికల్ చైర్స్ ఆడామంతే. మేము లేడీస్ని కూడా యాక్చువల్గా 3 గేమ్స్ అనుకున్నాము, కానీ టైం సరిపోలేదు. ఒక్క మ్యూజికల్ చైర్సే ఆడాము. మేమైతే పిల్లల కంటే ఘోరంగా ఆడాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు కుర్చీలు చూసుకుంటూ, అసలు కుర్చీ ఎదురుగానే నుంచొని అసలు జరగకుండా అట్లా చేసామన్నమాట మేమైతే. అదే అనిపించింది, వీడియో చూస్తే పిల్లలే బెటరే మనకంటే అని అనిపించింది. ఇంకా ఒక 3-4 మేనేజ్ చేస్తున్నా కానీ మ్యూజికల్ చైర్స్లో పిల్లలు వినట్లేదు అనమాట. కుర్చీ దొరకకపోయినా కానీ ఏడుస్తున్నారు. ఇంకా పిల్లలకి తెలియదు కదా పాపం, అందరికీ గెలవాలని ఉంటుంది కదా. అవుట్ అని అనడంతో పిల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తున్నారు. ఇంకా అట్లా ఉందన్నమాట. ఈసారి అయితే వినాయక చవితి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము, ఈసారి ఇంకా బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది అనమాట నాకైతే. ఇంకా అదిగో పిల్లలు ఏడుస్తున్నారు, కొంచెం సైడ్ ఇవ్వండి అని అంటున్నాను అనమాట. ఇంకా సాంగ్స్ పెట్టారు. సాంగ్స్ పెట్టి సాంగ్ బంద్ చేసినప్పుడల్లా కూర్చోవాలి అనేసి, ఇంకా సాంగ్ ఉంది కదా కాపీరైట్ వస్తుంది అనేసి నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అసలు ఫుల్ నవ్వుకున్నాము ఆ రోజైతే. అందరు వీడియోస్ కూడా తీస్తున్నారు. ఇంకా మాకేందంటే, కాకపోతే ఇంకొంచెం ఎర్లీగా పెడితే బాగుండేదేమో, టైం సెట్ అవ్వలేదు అనిపించింది. 4కే స్టార్ట్ చేద్దామన్నారు మా వారు, కానీ 6:30, 7 వరకు కూడా ఎవ్వరు రాలేదు. ఇంకా 8:30 వరకు అంటే పిల్లలదే సరిపోయిందనమాట టైం వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకన్నమాట లేడీస్కి మ్యూజికల్ చైర్స్ ఆల్మోస్ట్ ఆల్ 35 మెంబర్స్ ఉన్నాము. 36 ఏమో చైర్స్ పెట్టారు. పిల్లల కంటే ఘోరంగా అనమాట. మేము అసలు కదలట్లేదు కుర్చీని చూసుకుంటూ. నేనైతే ఫుల్ నవ్వుతానే ఉన్నా. అసలు నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఫుల్ నవ్వు వస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ 2 ఇయర్స్లో అయితే మ్యూజికల్ చైర్స్లో వచ్చాను. తర్వాత అయితే ఇంకెప్పుడు రాలేదన్నమాట. ఇక్కడ చైర్ ఉంది అని చెప్తుంటే ఇంకా మళ్ళీ మొత్తం టర్న్ చేసుకొని రావాలి కదా, వచ్చి కూర్చుంటున్నారు అనమాట. కాకపోతే ఏంటంటే అట్లుంటుంది అనమాట గోల డైరెక్ట్గా పెడితే. అందుకనేసి నేను మ్యూట్ చేసేసాను. ఇంకా
చాలా సగం వరకు ఆడామన్నమాట. ఇంకా సగం ఏంటంటే అప్పటికి లేట్ అయిపోతుందని నెక్స్ట్ డే ఆడదామనేసి వెళ్ళాము. అస్సలు జరగట్లేదు, జరగండి జరగండి అని అంటున్నారు. ఒక్కోసారి అయితే సాంగ్ ఆపకముందే కూర్చుంటున్నాం మేము. అసలు నాకు ఇప్పుడు వీడియో చూస్తుంటే కూడా ఫుల్ నవ్వు వస్తుంది. అసలు అంతే కదా, మనము గేమ్స్ అట్లా చేస్తుంటే మనము కొంచెం చిన్నపిల్లలానే బిహేవ్ చేస్తావేమో అనిపిస్తుంది. మా పిల్లలు కూడా అంటున్నారనమాట, ఏంటి మమ్మీ మీరు ఇలా చేస్తున్నారు, ఫాస్ట్ నడవట్లేదు, కుర్చీలకు దూరంగా నడవండి, దగ్గరే నడుస్తున్నారు ఏంటి, ఒక సర్కిల్ లాగా గీస్తాం మీరు ఇట్లా చేస్తే అని మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్స్ అంటున్నారు. ఇక్కడ ఏంటంటే అసలు మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది. మేమేమో ఫ్రెండ్స్ ముగ్గురం ఒకటే చాటు ఉన్నాము. ఒక చోట ఏమో గ్యాప్ వస్తుంది, నేను మీ దగ్గర ఉండను ముందుకు వెళ్తా అనేసి అంటున్నాను అనమాట. నవ్వుతుంటే లేదు లేదు ఇక్కడే ఉండు అనేసి పట్టుకుంటున్నారు అనమాట వీళ్ళు. నేనేం ముందు వెళ్తాను, మన ముగ్గురం ఒక చాటు వద్దని నేను అంటున్నా. ఇంకా మేము నలుగురు దగ్గర అయితే నార్మల్ ఉంది, ముందైతే గ్యాప్ వస్తుంది అనమాట. అందుకనేసి ఇంకా అక్కడ గ్యాప్ వస్తుంది చూడు, మీరు చెక్ చేస్తున్నారా చూడండి అని అంటున్నాను అనమాట. ఒక్కటే చోట 5-6 అవుతున్నాము, గ్యాప్ వచ్చిన దగ్గర ఎవరు చూడట్లా. నేనైతే పక్కన వాళ్ళని చూడడమే సరిపోతుంది నాకైతే. అక్కడ గ్యాప్ వస్తుంది, ఇక్కడ గ్యాప్ వస్తుంది అనేసి. ఇంకా గేమ్స్ అయిపోయినాకైతే పూజ స్టార్ట్ అయింది. ఆ రోజు పంతులు గారు లేట్ వచ్చారనమాట. సో ఇంకా 9 నుంచి 9:40 వరకు పూజ అయిపోయినాక ఇంకా అన్నదానం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా డైలీ ఇంతే ఉంటుంది టైము. సో ఇంతమంది ఉంటారు. ఇంకా ఫుడ్ స్టార్ట్ అయినాకైతే చాలా నెంబర్స్ వస్తారనమాట. పూజ టయానికి అంత ఎక్కువేమి ఉండరులే. కానీ ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.